ఇగో వట్టు నీ 3 రూపాయలు. 3 రూపాయలు ఏంది? ఇన్నడు పైసలు ఓడిస్తాడు. అయ్యో మర్చిపోయినా సేటు, రేపు పట్టుకొస్తా. నువ్వు ప్రతిదినం ఇట్లనే చేస్తున్నావు. పైసలు చెల్లి తీసుకోవా? ఇంట్లోనే ఉన్నాయి సేటు, రేపు యాదమరకుండా తీసుకొస్తా. నువ్వు బట్టు. అరే రేపు పైసలు ఇస్తా నీళ్ళు పోయి, లేకపోతే పోయా. నీ మొగుడేమో కళ్ళు దుకాణంలో బాకీ పెడతాడు, నువ్వేమో ఈడ బాకీ పెడతావు. ఏమున్నవే నిన్నెప్పుడో ఒకసారి పడతా. నీకెన్నిసార్లు చెప్పినా నీళ్ళగాడికి పోయేటప్పుడు నన్ను లేపమని. ఆటో తీసుకొస్తుండే కదా. వద్దులే బావా, నువ్వు అసలే రాత్రి ఆలస్యంగా వండినావు, మళ్ళీ పొద్దునే లేసుడు ఎందుకు? ఇగో పోరడు కూడా నీతో నడవట్టే. ఓ గింత దూరానికే మస్తు ఇదైపోతున్నావు. రే జంగా తెల్లచ్చర్లు ఎప్పుడు అన్నా? 3 రోజుల. ఇంట్లో పేరుకి మొగుడున్నాడే గాని దేనికి పనికిరాడు. అదే అండి చెప్తే కూడా వస్తుండే కదా. వస్తావు, వచ్చి ఏం బిక్తావాడా? అగో పొద్దుగాల మళ్ళా చురిగేసినాలే. తాగుబోతోండి చేసుకున్నందుకు నాకు, గప్పిరికొని చేసుకున్నది దానికి, ఇద్దరికి గిట్లనే కావాలే. తూ నీ అబ్బా ఎప్పుడు బర్రె కొడుతుంటావు. ఏమైందో చెప్పసలు. ఇంకేం కావాలా? ఈ ఊర్లో ఆడలకి ఏం జరగాలో అదే జరిగింది. ఆడ దొంగితే చాలు సొల్లుగా అచ్చుకుంటా చూస్తారు. బద్మాష్ బాడుకోవాలి. సావైనా రాకపోయే ఎదవలకి. 5 ఊరంతా సావాలనే. ఎందుకు వదులుతుంది ఏమరా? ఏమైంది? మళ్ళా చురుగు చేసింది. పొద్దుగాల గుద్దలు దమ్మైతుంది నా పిల్లంతో. మంచిగా అయింది, నీకు కావాల్సిందే. చెల్లి దగ్గర ఇక్కడ రా. మళ్ళీ వస్తుందినా? రమ్మన్నానా? ఏమైందే? కానీ 3 రోజులు చల్చలున్నాయి. అయ్యో నువ్వు జల్దీ పోయి స్నానం చేయయ్యా, పిల్లగాని వాడికి ఆలస్యం అవుతుంది. ఇట్లా రా. వదిన ఇడిచిపెట్టు. ఉండదునా? రాముల చెప్పిందిగా వాళ్ళు ఇడిచేయలేదు. నిన్ను ఏమన్నా అన్నాడా? వదిలేజంగా ఆ సర్పంచ్ మనుషులతో మనకెందుకు? అరే ఎన్ని దినాలు వదినా? ఇట్లా ఎన్ని రోజులు వదలాలి? ఫోన్లే అయ్యా, మంచికి పోయినా చెడే అవుతుంది. గలని మనం ఏం చేయలేం. మీ అన్నకి ఇవన్నీ చెప్పి పరేషాన్ చేయలేను. ఆయన పొద్దంతా చేసే కష్టం ముంగట గిదెంత? అన్న కొద్దులే, వాళ్ళ నేను చూసుకుంటా. వదిలేమన్నా వదిలేసాయి. అరే అట్లా మాట్లాడకు. అయినా పోలీస్ అయిదాం అనుకుంటున్నావుగా, తొక్కు. తొడలు గట్టిగా అవుతాయి. ఇది అన్ని గట్టిగా అవుతాయి. అయినా మన ఊర్లో వంకాయలేనట్టు పక్కురు తెచ్చుకునేంద్రా. నీకు తలబాదరా బాయ్. కూరగాయలు మంచిగా లేకుంటే వద్దంతా వలవడతా నా పెళ్ళం. అమ్మ ఇంతగానం భయపడతావరా రాములకి? నీకు ఇప్పుడు తెలవాదరా, పెళ్లి అయితే తెలుస్తుంది. మనం ఏం పని చేసినా దిమాగ్ ఖరాబ్ ఉంటది పిల్లలతోటి. మరి వంకాయలకి భయపడేంద్రా? ఇంట్లో వంకాయ వద్దు కానీ ఊర్లో వంకాయలు కావాలి. ఏంది? అరే అరే ఏమైంది? అరే ఎందుకు కొడుతావు? అరే ఎందుకు అవుతున్నావు? ఆడు చూడరా, చేతబడి చేసిరో దేన్న బలిచ్చిర్రు ఎవరికెరిక. గిసమంటే చూస్తే నాకు జల్లు మంట దొల్లు. ఓ ఏం రో, నువ్వు గిసుంటు కూడా నమ్ముతావరా? అరే అసలే మన ఊళ్ళో చేతబడులు చేస్తురని పుకాలు కూడా వినబడుతున్నాయి. గసంటప్పుడు గిసంటు దాడితే గాలిపోయే గంప గుద్ద తాలించుకున్నట్టే. నువ్వు తీరా ముందు. ఏందో ఏమో గాని నువ్వు ఊకుకే పరేషాన్ అవుతున్నావు. మరి వంకాయలు వంకాయలు మొట్ట. సరే పని చేద్దాం.
ఆ మసీద్ కాడికి వెళ్ళి పోదామా? జర్రంత దూరం అవుతుంది అంతే. సరే పోదాం పద. తోయిరా బై. పాప లెక్కబెట్టు. మస్తు ఆకలి అవుతుంది, అన్నం పెట్టవే. పోయి కాల్చలు కడుక్కొచ్చుకో బావా, పెట్టుకొస్తా. లక్ష్మి అట్లా పోయేస్తా. ఏమరా మళ్ళీ అంత మంచేనా? అవునా? పోరగాడు పండుకుండా అరే సైదులు, నేను అటు ముచ్చడు చెప్పాలే, సరే లైన్ నుండి. పండాడు పోని. ఈ లోకాన్ని నడిపించే సుఖంరా, అది కావాలంటే బిగితోడు కాలి కింద ఉండాలి, ఆడది చెప్పినట్టు వాడు ఉండాలి. అర్థమైందా? పొద్దుగాలని పొగరు చూసిరా అయ్యా? బండి మీది మీదికెళ్ళి పట్టుకపోతుండు. ఆనికి పొగరు ఎక్కువ, ముండకి సోకు ఎక్కువ. సైదులు, నాకు అది కావాలరా. ముందైతే మీరు సర్పంచ్ గాండయ్యా, ఆ తర్వాత దానంతట అదే మీ తానికొస్తుంది. అరే, ఊరి కోసం కాకపోయినా దానికోసం అన్న అవుతారా? ఆడుండంగా ఆవిడ కష్టమే అయ్యా. ఆడు సస్తే అవుతానంటావారా? పట్నంకెళ్ళి పైల్వాళ్ళని దొరకరమ్మంటావా? గాన్ని చంపితే మనం చంపినట్టుండొద్దురా, గా దేవుడు చంపినట్టు ఉండాలి. జర పెట్టుకొని తినయ్యా, నేను కానీ బట్టలు నలిసి వస్తా. ఎన్నిసార్లు వండుతావా ఈ వంకాయ కూర? తిని తిని నోరంతా వద్దాడుతుంది. ఈ
ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి బావా మాపటికి నువ్వే తీసుకురా. సర్లే తెస్తుంది. ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహం అంటే గురువు చంద్రుడు కలిసి పక్క పక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురు చంద్రుని దర్శించండి. ఆ దర్శనం ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చూస్తున్నాం. ఏ తేదీని ఎలా చేయాలి ఏంది అప్పుడే తినేసినావా? ఏంది బావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అన్నం మీదకెళ్ళి లేవద్దని. ఇప్పుడు అన్నం ఏం చేయాలి? ఊరగానికి తినబెట్టు. అరే అంత ఆగంలో ఏడకపోతున్నావు? ఏమైంది మావా? ఏం చెప్పాలరా, అంతా నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవకు, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, గుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంతగనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు మొక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతి లేదు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు మొక్కుతారా? రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినామనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా ఈ అన్ని నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయిరా బిడ్డ.